ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఆమెన్. మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి బుక్లో కానీ డైరీలో కానీ నోట్ చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా తనంటే భయభక్తులు గల వారి పేర్లు, తనని ఎప్పుడు స్మరించే వారి పేర్లు ఒక గ్రంథంలో రాసి జ్ఞాపకార్థంగా ఉంచుతారంట. అంతేకాదు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చాలా శ్రద్ధగా వింటానంటున్నారు. అబద్ధాలు ఆడడానికి లేదు, ఎందుకంటే ఆయన నిజంగా భయభక్తులు గల వారి పేర్లు నోట్ చేసుకున్నారండి. మరి మీ పేరు అందులో ఉందో లేదో త్వరగా చెక్ చేసుకోండి.